ఎర్ర డబ్బాలో మేము వేసేస్తాం పిన్ని. అలాగే వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళవే. ఇదిగో పోతా పీచు ఇక్కడే ఉంది. మరే ఇది పెట్టెలో వేస్తే ఎగ్గురుకుంటూ ఊరు వెళ్ళిపోతుంది అన్నమాట. అదిగో వెళ్ళిపోయింది. హలో సార్. హలో. ఎనీ మెసేజ్? నో సార్. అంటే ఈరోజు కూడా ఫోన్ రాలేదు. థ్యాంక్ యూ. హలో. బుక్ ఏ కాల్ టు హైదరాబాద్ 62836. ఓకే, థ్యాంక్ యూ. హలో, ఎవరు మాట్లాడేది? లీలా? ఇంట్లో అంతా బాగున్నారా? ఏది వదిలి పిలు. వదిన వదినింట్లో లేదన్నయ్య, ప్రకాశం తోటి. ప్రకాశమా? ప్రకాశం ఎవరే? వదిన బాయ్ ఫ్రెండ్ లాయర్ ప్రకాశం అట. లాయర్ ప్రకాశమా? సరే, నేను మరో గంటలో ఫోన్ చేస్తాను. తన ఇంటికి వచ్చాక ఫోన్ దగ్గర ఉండమని చెప్పు. అలాగే అన్నయ్య, మీరు చెప్పమన్నట్టే చెప్పేశాను. ఎవరు మాట్లాడేది? నమస్కారం సార్, నేను గుమస్తానండి. అమ్మగారు ఇంకా రాలేదా? ఇంకా రాలేదండి, ఫోన్ మాత్రం చేశారండి. నేను ఫోన్ చేసినట్టు చెప్పలేదా? పెద్దమ్మగారు ఇచ్చారండి. ప్రకాశం గారితో చాలా ముఖ్యమైన పని ఉందని చెప్పారండి. హలో, ఎవరండి? నమస్కారం బాబు, నేను బంగారాన్ని. అమ్మగారా అండి? చిన్నమ్మగారా అండి? ఇందాకే ఇంటికి వచ్చి ఇప్పుడే బయటికి వెళ్ళారండి. 2 సార్లు మీరు ఫోన్ కూడా చేశారని చెప్పామండి. అయినా ప్రకాశం గారితో కలిస్తే ప్రపంచాన్ని మర్చిపోతారు కదండి. డబ్బు దాచుకోని లేకపోయినా బుద్ధి మంచిది కదా అని మా అక్క కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటే బల్లకట్టోడితో లేచిపోయిందండి వెనకడికి. ఇలాంటి విషయాల్లో మగోళ్ళు ఏమనకూడదండి. ఎందుకనే చెప్పొచ్చేది ఏంటంటే, ప్రకాశం గారికి మన చిన్నమ్మ గారికి చాలా చిత్రమైన కనెక్షన్ ఉంది కదండి. ఆ ప్రకాశం గారు ఇంటికి వచ్చారంటే చాలు, అదేంటో కానీ ఈరోజు తెగ ఆనందం వచ్చేస్తుందండి. వాళ్ళు నవ్వుకుంటా భుజం భుజం రాసుకుంటే వెళ్తా ఉంటే నాకు మా చెడ్డ చిరాకు వచ్చేస్తుందండి. మరి ఈ ప్రపంచంలో శత్రువుని నమ్మొచ్చు కానీ ఆడదని నమ్మకూడదండి. ఈ లోకంలో ఏ మగోడు పాడైపోయాడన్నా అందుకు కారణం ఆడదేనండి బాబు, ఆడదే. మీరు చాలా తప్పు చేసేసారండి. మీలాంటి దేవుడికి ఆవిడ అలా అన్యాయం చేస్తా ఉంటే ఇక్కడ మాకు ఎవరికి అన్నా సహించడం లేదండి. అంతా బెంగెట్టుకుని బల్లుల్లో అయిపోయామండి. ఆలోచించుకోండి బాబు, బాగా ఆలోచించుకోండి. మాణిక్యమా, మాణిక్యమా, ఎంత అన్యాయం జరిగిపోయింది మాణిక్యమా. చూసారా తల్లి, నా మాణిక్యం నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయింది. అమ్మా, నన్ను దిక్కుని నన్ను చేసి వెళ్ళిపోయింది తల్లి. మాణిక్యమా, మాణిక్యమా. చూసారా బాబు, ఎంత అన్యాయం జరిగిపోయిందో. దానికి నేనేం తక్కువ చేశాను బాబు. మాణిక్యమా, 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 మాణిక్యమా. ఆగమయ్య ఆగో, ఎప్పుడు జరిగింది? నిన్న రాత్రి మామూలుగానే నిద్రపోయాం బాబు. మధ్యలో దానికి ఏం బుద్ధి పుట్టిందో. వీళ్ళు అదే మూడు పేడాలు ఎప్పుడైనా కొట్టుకునేవారా? ఏనాడు లేదండి బాబు, ఏనాడు లేదు. మేం పచ్చగా కాపురం చేసుకోవడం చూసి వీధిలో 10 మంది కళ్ళలో నిప్పులు పోస్తున్నారు బాబు. మాణిక్యమా, మాణిక్యమా. ఏం చేస్తా మరి? ఏడిస్తే పోయిన వాడు వస్తారా ఏమిటి? ఎస్ఐ గారు, అసలు ఏం జరిగింది? పాపం, తన భార్య హ్యాంగ్ చేసుకుంది. దూలానికి ఊరేసుకుందా అండి? ఇంతకీ మీరెవరు? అడ్వకేట్స్ లేండి, ఊరికే అకాడమిక్ ఇంట్రెస్ట్. ప్రకాశం, అదిగో తాడు వేలాడుతాం చూసావా? ఊరేసుకుందాం అంటే అందట్లేదు. అవును, తాడు 2 అడుగులు కూడా లేదు. ఊరేసుకుని స్టూల్ తన్నేస్తే బాడీ ఈ హైట్ లో వేలాడాలి కదండి ఎస్ఐ గారు. ఓ నాయన, పెళ్ళాన్ని తెచ్చి నేను ఏడుతుంటే మధ్యలో ఈ శవ పరీక్షలేండి బాబు.
ఈ హైట్ స్టూల్ అయితే గానీ అందుకోవడానికి వీలు కాదు. కానీ చుట్టుపక్కల ఎక్కడ అట్లాంటిది ఏది కనిపించడం లేదే. అంటే ఇది ఆత్మహత్య కాదంటారా? నెవర్, ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. ఎవరో పేక పెసికి చంపి తాడుతో కట్టి ఊరేసుకున్నట్టు ఏర్పాటు చేశారు. చెప్పరా, చెప్పు. ఈ హత్య నువ్వేనా చేసావు? చెప్పు. లేదు బాబు, నీ మీద ఒట్టు. చెప్పకపోతే కాళ్ళు చేతులు చేస్తాను. చెప్పకపోతే ఉరి శిక్ష. అమ్మా, రాస్కెల్, వెళ్ళాని ఉరేసి యాక్షన్ చేస్తావా? యాక్షన్ రే వేసేంద్ర బయలు. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యు. ఇట్స్ ఓకే. థాంక్స్. మనం అనుకున్నట్టుగానే ఈడే నమస్కారం అండి. నేను తుపాకీ పత్రిక రిపోర్టర్ని. చూసావాళ్ళుడు సిగ్గు ఎగ్గు లేకుండా పరాయి మగాడి పక్కన నిలబడి ఫోటో తీసుకుంది. చాలా మంచి పని చేసింది అత్తాజీ. మనం కష్టపడి విడదీసే శ్రమ తప్పింది. దీన్ని కత్తిరించి ఢిల్లీకి పోస్ట్ చేస్తే ముందా పంచైన ఆయన వీడ విరగడైపోతుంది. మీరు చాలా స్లో అత్తాజీ. నేను మొన్నే కత్తిరించి పంపించాను. ఈ పాటకి మీ అబ్బాయి గారు చూసి ఆనందించి తనే బయలుదేరుంటారు. అదిగో సత్యం. హలో, నేను శంకరాన్ని మాట్లాడుతున్నాను. హాయ్ సి, ఎవరు కావాలి? ఒక్కసారి నా వైఫ్ని పిలవండి. మీ వైఫా? 1 minute. చీర కట్టుకుంటున్నట్టున్నారు. అర్జెంటా? ఎస్. చాలా బిజీగా ఉన్నట్టున్నారు. వై డోంట్ టు ట్రై ఆఫ్టర్ సమ్ టైమ్ ప్లీజ్. ఇంతకీ నువ్వెవడివి? మీ ఆవిడ ఫ్రెండ్ని, ప్రకాశాన్ని. అదే వాడ్రేవ్ సూర్యప్రకాశాన్ని. అదే అదే అదేం లేదు సార్, ఊరికే నువ్వు వాడు కలిసి నా కొడుకుని కోడల్ని విడదీయాలని చూస్తున్నాను. ఐ సీ యువర్ హ్యాండ్. నీ అంత చూస్తాను. హలో హలో హలో, ఎవరు మాట్లాడేది? నేనే శంకరన్ నాన్న. శంకరం, చెప్పు. నేను మాట్లాడేది? అవునన్నా. నేను చెప్పేది చెప్పు. జాగ్రత్తగా వినరా. ఏమిటి? మన సుహాసిని వింటున్నావా? మన హలో హలో, హలో హలో నాన్న. ఏం భయ్యా, ఎంతవరకు వచ్చింది? క్లైమాక్స్కి వచ్చిందిరా. అన్నట్టు మన రావు గారు మన వ్యవహారాన్ని ఢిల్లీలో ఉన్న కొడుకు కన్నా చేయాలని తెగ తాపత్రయపడుతున్నాడు. అమ్మో, అతనికి తెలిస్తే యాంటీ క్లైమాక్స్ అవుతుంది. అందుకే కదరా నీకు ఫోన్ చేసింది. రావు గారిని ఫాలో అవ్వు. సాధ్యమైనంత వరకు ఫోన్ చేయకుండా చూడు. ఫోన్ చేసే లోపల మాట అన్నా పడిపోవాలి, లేదా మనిషి అన్నా పడిపోవాలి. మధ్య చచ్చ మధ్యలో అవుతుందిరా, యాక్సిడెంట్. ఏమండి, అన్నట్టు కోర్టు పని మీద మొట్టమొదటిసారి ఢిల్లీకి వెళ్తున్నాను. ఢిల్లీకా? అవునండి. మీ వారి అడ్రస్ ఇవ్వండి, వెంటనే వెళ్ళి కలుస్తాను. నాకు కూడా ఆయన ఒకసారి చూడాలనుంది. వద్దులేండి, ఇక్కడ పిల్లలు నాన్నగారు ఒంటరిగా ఇబ్బంది పడతారు. భలేవరే. రండి బాబు. ఏపీ ఎక్స్ప్రెస్ లో నేను ఒక్కడిని 24 గంటల జర్నీ చేయాలంటే బోర్ కొట్టి చేస్తాను. మీరు కూడా వచ్చారనుకోండి, మీ వారిని మీరు చూసినట్టు ఉంటుంది, కోర్టు వ్యవహారాల్లో నాకున్న అనుమానాలు తీర్చినట్టు ఉంటుంది. అఫ్ కోర్స్ మీరు నాకు జూనియర్ అనుకోండి. మరి ఇక్కడ పిల్లలు? పక్కింటి దొడ్డమ్మ గారికి పిల్లలంటే మహాప్రేమ. ఆవిడ చూసుకుంటుంది, ఏం పర్వాలేదు, మీరు బయలుదేరండి. నేను వస్తున్న టైంకి ఒక ఉత్తరం రాస్తే?
ఉత్తరమా? మీరు రాసిన ఉత్తరం ఆయనకి చేరేసరికి మనం వెళ్ళటం రావడం కూడా జరుగుతుంది. నా మాట విని బయలుదేరండి. గుమస్తా గారు సార్, వెంటనే హాసన్ దగ్గరికి వెళ్ళి నేను వచ్చానని చెప్పండి. అలాగే. ఊరు వెళ్ళారటండి. 4 రోజుల దాకా తిరిగి రారట. ప్రకాశం గారితో కలిసి వెళ్ళారట. Excuse me, what is the room number of Mr. Shankar from Hyderabad? జస్ట్ ఎ మూమెంట్ ప్లీజ్. Thank you. He has vacated. ఖాళీ చేసేసారట. అబ్బా, ఇంత కష్టపడి వస్తే ఇలా చేశారు మీ వారు. ఇంటికి వెళ్ళిపోయి ఉంటారా? డోంట్ వరీ, 2 రోజుల్లో మనం వెళ్ళిపోతాంగా. ఫ్లైట్లో వెళ్ళుంటారు, ఈ పాటికి ఇంటికి చేరే ఉంటారండి. సారీ, మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినట్టు. It's all right. ఆడది ఒక్కపూటే రహస్యాలని విప్పి చెప్పదు, పూటకొకటి చొప్పున చెప్తుంది. అంటే నాకు తెలియని రహస్యాలు నీలో చాలా ఉన్నాయన్నమాట. ఆడది ఒక్కపూటే రహస్యాలని విప్పి చెప్పదు. అర్జెంటుగా వెళ్ళి ఆయన చూడాలి. వెళుతురు గాని 24 గంటలు రైలు ప్రయాణం చేసి వచ్చాం కదా, ఒళ్ళంతా హోనం అయిపోయింది. స్నానం చేసి. మీరెప్పుడు వచ్చారు? ఊళ్ళోక ఈ ఇంటికా? మీకోసం ఢిల్లీ వెళ్ళొస్తున్నా. అవునండి, మేము అలా వెళ్ళాం, మీరు ఇలా వచ్చారు. బై ద వే, నా పేరు వాడ్రవ్ సూర్యప్రకాశరావు. ముద్దుగా అందరూ నన్ను చెకింగ్ ప్లే అంటారు. మీరు నాకు బాగా తెలుసు. మీ ఇద్దరు మాట్లాడుతుండండి, నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. బాగున్నారా? ఇంటికి వెళ్దామా? ఇంటికా? ఈ పరిస్థితుల్లోనా? పరిస్థితికి ఏమొచ్చింది? వివరంగా ఉత్తరాలు రాశాను, అందలేదా? నేను నీకు చాలాసార్లు ఫోన్ చేశాను, అవి అందలేదుగా? అప్పుడు నేను ఇంట్లో లేనండి. తెలిసింది. బయటకు వచ్చేసాను. అది తెలిసింది. ఎందుకు వచ్చేసానో కూడా తెలిసి ఉంటుంది. మా అక్క చచ్చిపోతే వెళ్ళి చూడ్డానికి కూడా వీల్లేదండి మీ అమ్మగారు. వెళ్ళిందని తిరిగి ఎందుకు రాలేదు? వచ్చాను, కానీ రానివ్వలేదు. దాంతో నీ ఆత్మాభిమానం దెబ్బతిని నీ వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయా, అంతేగా? మరేం చేయమంటారండి? ఉన్న ఒక్క ఆసరా కూడా పోగొట్టుకుని అలమటిస్తున్న వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత నాకు లేదా? ఏ, నేను లేనా? ఉన్నారు. ఆ ధైర్యంతోనే నేను పని చేశాను. పసిబిడ్డను వదిలి వెళ్ళిపోయింది కూడా ఆ ధైర్యంతోనేనా? నేను వదిలేసి రాలేదండి, మీ అమ్మగారి తీసుకురానివ్వలేదు. ఎంతసేపు మామ రానివ్వలేదు అనడమే తప్ప పసిబిడ్డ ఏమైపోయినా నీకు అక్కర్లేదా? నువ్వు తల్లివి. అవును, తల్లిని. అందుకే ఇంట్లోంచి బయటకు వచ్చినప్పటి నుంచి బాబుని తలుచుకుంటూ కుమిలిపోయిన క్షణం అంటూ లేదు. ఆ బాధను తట్టుకోలేక మిమ్మల్ని కావలించుకుని గట్టిగా ఏడవాలని ఎంత పరితపించాను. కన్నీళ్లు తుడిచే మీ చేతి కోసం నేనెంత అలమటించాను నాకు తెలుసు. కానీ రుజువులు సాక్ష్యాలు తెమ్మంటే నేను తేలనండి. రుజువులు సాక్ష్యాలు నా దగ్గరున్నాయి. పేగు తెంచుకు పుట్టిన పసిబిడ్డను గాలికి వదిలేసి సంపాదనలో పడ్డావని. నేను సంపాదిస్తుంది నా కోసం కాదండి, తల్లి లేని పిల్లల కోసం, మతి లేని మా నాన్న కోసం. ఎంతసేపు మీ నాన్న మీ వాళ్ళు అంటావే తప్ప కన్నబిడ్డ గురించి పట్టించుకోవే. మన బాబుని పట్టించుకోవడానికి నానమ్మ తాతయ్య అయినా ఉన్నారు, కానీ వీళ్ళకి ఎవరున్నారు చెప్పండి. ఏమండి, కన్నవాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే హక్కు మగాడికి గాని ఆడదానికి లేదా?
హక్కుల గురించి మాట్లాడేవాళ్ళు బాధ్యతల్ని మర్చిపోకూడదు. అయినా మాట పట్టింపు కోసం మాతృత్వాన్నే మర్చిపోయిన మనిషివి నువ్వు. మీరింత సంకుచితంగా మాట్లాడతారని నేను అనుకోలేదు. అవును, నాది సంకుచితత్వం, మీన్ మెంటాలిటీ గలవాణ్ణి. నేను నా వాళ్ళు నిన్ను రాసి రంపాన పెట్టే రాక్షసులు. కానీ నువ్వు మాత్రం దేవతవి, మానవతావాదివి, కరుణామూర్తివి. అక్క పిల్లల కోసం కట్టుకున్న మొగుడిని కన్న బిడ్డను వదిలేసుకోగలిగిన త్యాగమూర్తివి. సార్, మీరు అనవసరంగా తొందరపడుతున్నారేమో. ఎస్, నేను తొందరపడుతున్నాను. అయినా ఆవిడ గురించి నాకంటే మీకే ఎక్కువ తెలుసు అనుకుంటాను. అన్నట్టు ఇందాకటి నుంచి అనాథలు అనాథలు అంటున్నావే, ఇప్పుడు మేము అనాథలమే. నా బిడ్డకు తల్లి లేదు, నాకు తండ్రి లేడు, మొన్ననే పోయాడు. చూడు, ఆ చచ్చిన దాని మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా నా ఇంట్లోకి నువ్వు రాకూడదు, అంతే.